my dear students. I am Parthasarathi from Sai Medha, ESET, Koti, Hyderabad. So, ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో టీఎస్ ఈసెట్ ఫలితాలు ప్రకటించబడ్డాయి. దాంట్లో మన సాయి మేధ కోచింగ్ సెంటర్ టాప్ 6 బ్రాంచెస్లో అంటే ఈసీఈ, ట్రిపుల్ఈ, సివిల్, మెకానికల్, సిఎస్సి అండ్ కెమికల్ ఈ 6 బ్రాంచెస్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాం. సో గత చరిత్రతో చూసుకుంటే ఈసారి మనము మళ్ళీ టాప్ 5 బ్రాంచెస్ ప్లస్ 1 కెమికల్ బ్రాంచ్తో కలుపుకొని టాప్ 6 బ్రాంచెస్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాం. దాని గురించి మీకు డీటెయిల్గా చెప్పడానికి ఈరోజు ఇప్పుడు నేను సిఎస్సి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఇనుగుర్తి సుప్రజతో ఆమె మాటల్లోనే ఆమె ఎలా విజయం సాధించింది, ఆమె విజయం సాధించడానికి మన సాయి మేధ కోచింగ్ సెంటర్ ఎలా ఉపయోగపడింది, ఆమె గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రజ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో నువ్వు ఈసెట్ తెలంగాణ ఈసెట్లో సిఎస్సిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించావు కంప్యూటర్ సైన్స్లో. సో నీకు ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చేసాయి సిఎస్సిలో? 149 సార్. 149 మార్క్స్ వచ్చాయి. సో సుప్రజకి సిఎస్సిలో 149 మార్క్స్ వచ్చేసాయి. నీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎంత? 3 సార్. 3. సో ముందుగా ఆమె సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకునే ముందు ఆమె ఇన్ఫర్మేషన్, ఆమె ప్రాపర్ ఎక్కడ, ఆమె ఎలా చదువుకుంది, ఆమె విద్యాభ్యాసం ఎలా అయింది, ఆమె గురించి తెలుసుకుందాం. సుప్రజ సార్, నేను 10th వరకు ఆల్ఫోర్స్ హై స్కూల్ గోపాలపేటలో. మీరు ఎక్కడ నుండి వచ్చారు? ఈ ప్రాపర్ ఎక్కడ? మీ పేరెంట్స్ ఏం చేస్తారు? సార్, నేను తిరుమలాపూర్ గ్రామం, రామడుగు మండలం, కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను సార్. మా డాడీ వచ్చేసి బంగారు పనే చేస్తారు, మా మమ్మీ ఇంట్లోనే ఉంటుంది. నేను 10th వరకు గోపాలపేటలో ఆల్ఫోర్స్ హై స్కూల్లో చదువుకున్నాను. తర్వాత పాలిసెట్ రాసి ఇక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో నాకు సీట్ వస్తే ఇక్కడికి వచ్చి పాలిటెక్నిక్ సిఎస్సి బ్రాంచ్లో డిప్లొమా కంప్లీట్ చేశాను సార్. డిప్లొమా కంప్లీట్ చేసి రీసెంట్గానే ఈసెట్ ఎగ్జామ్ రాశాను సార్. ఆ రీసెట్ ప్రిపరేషన్కి నేను సాయి మేధ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యా. ఆగస్ట్లోనే జాయిన్ అయ్యా సార్. అవును సార్, ఆగస్ట్ 2020లో జాయిన్ అయ్యా సార్. మ్యాక్సిమం నేను ఈసెట్ ప్రిపరేషన్ అంతా సాయి మేధ బుక్స్, సాయి మేధ వీడియోస్, సాయి మేధ టెస్ట్ సిరీస్ పైన ఎక్కువ డిపెండ్ అయ్యా సార్. అంటే నేను ఎక్కడ టెస్ట్ రాస్తున్నప్పుడు ఎక్కడ మిస్టేక్ జరుగుతున్నాయి ఆ సొల్యూషన్స్ చూసుకుంటూ మళ్ళీ ఆ టాపిక్కి వెళ్ళడం, మళ్ళీ అక్కడ రివైజ్ చేసుకోవడం దాన్ని. మళ్ళీ నేను బ్రాంచ్లో వీక్ ఉన్నా కాబట్టి ఇంకా ఎక్కువ టెస్ట్లు రాసేసారు. సో మీరు మరి డిప్లొమాలో సిఎస్సి బ్రాంచ్ చూస్ చేసుకున్నారు. డిప్లొమాలో సిఎస్ చూసుకున్న తర్వాత మరి ఈసెట్ ఎగ్జామ్ రాయడానికి మీకు ఇన్ఫర్మేషన్ అంటే తర్వాత ఎలా ఉండాలి వీరందరి గురించి మీకు ఎలా తెలిసింది? ఫస్ట్ అంటే సాయి మేధ వాళ్ళు ఇట్లా నార్మల్గా కాలేజెస్కి వచ్చి వాళ్ళ గురించి చెప్పుకుంటారు కదా సార్. అప్పుడు ఇన్ని ప్లస్ సీనియర్స్ అంటే ముందు ఈసెట్ రాసిన వాళ్ళు చెప్పారు మాకు, ఇట్లా వెళ్ళండి కోచింగ్కి వెళ్ళండి, ఇట్లా కోచింగ్ సెంటర్స్ ఇవి ఉన్నాయి, వీళ్ళు బాగా చెప్తారు, ఇక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకుంటే మీకు మంచి ర్యాంక్స్ వస్తాయని చెప్తే మేము అందరం మ్యాక్సిమం మా కాలేజ్లో అందరం ఇక్కడే జాయిన్ అయ్యాం. ఓకే సూపర్, వెరీ గుడ్. సో ఇప్పుడు నీకు ఈసెట్లో 149 మార్క్స్ వచ్చేసాయి. దాంట్లో స్టేట్ ఫస్ట్, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 3rd అన్నావు. ఇప్పుడు ఈసెట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ నువ్వు ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అయ్యావు వాటి గురించి చెప్పండి. నేను ఈసెట్ సిలబస్ అన్నిటికన్నా ఫస్ట్ స్టార్ట్ చేసింది మ్యాథ్స్ తోటే స్టార్ట్ చేసేది సార్. మ్యాథ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ప్లస్ సాయి మీద ప్రాక్టీస్ సెట్స్ అనేది చాలా హార్డ్గా ఉండేటివి. మ్యాథ్స్కి నేను చాలా అన్నిటికీ ఎంత టైం తీసుకున్నానో మ్యాథ్స్ ఒక్కదానికి అంత టైం తీసుకున్నా. ఒక్కొక్క చాప్టర్కి మేబీ నాకు ఒక 1 వీక్ కూడా పట్టిన టైం ఉంది. కానీ అందులో ఇచ్చే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అవి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇంకా ఈజీ అవుతుండే, చాలా హార్డ్ ఇస్తుండే. అవి ప్రాక్టీస్ చేస్తే నాకు ఎక్కడ కొత్త కాన్సెప్ట్స్ తెలిసేవి. నార్మల్గా సిలబస్ చూసుకుంటే ఇన్ని కాన్సెప్ట్స్ తెలియవు, కానీ ఇట్లా క్వశ్చన్స్ చేస్తున్న కొద్దీ ఈ కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు, ఈ మోడల్లోకి వెళ్ళొచ్చు, ఈ ఆన్సర్ అనేది ఈ ప్రాసెస్లో వేయాలనేది నాకు సాయి మీద ప్రాక్టీస్ చేశాక ఎక్కువ అర్థమైంది. క్వశ్చన్ చూస్తే ఈ ప్రాసెస్లో వెళ్ళిపోవాలని నాకు ఎక్కువగా వీడియోస్ చూడడం, ఇవి వేయడం ద్వారానే తెలిసింది. సాయి మీదలో మనము టాపిక్ వైజ్, చాప్టర్ వైజ్ పెట్టేసాం, తర్వాత టాపిక్ వైజ్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్ పెట్టాం, తర్వాత మళ్ళీ టాపిక్ వైజ్ ప్రీవియస్ ఈసెట్ బిట్స్ పెట్టాం. వాటన్నిటిని అనాలిసిస్ చేస్తే నీకు ఈ మ్యాథ్స్లో ఎస్పెషల్లీ ఈ ఇయర్లో మ్యాథ్స్ హార్డ్ వచ్చిందన్నారు. దాంట్లో 31 మార్క్స్ వచ్చాయంటే నువ్వు చాలా గ్రేట్. మరి నీకు ఇక్కడ ఎలా యూజ్ అయిందో ఒకసారి మీ జూనియర్స్కి
అంటే నార్మల్గా మ్యాథ్స్ అంటే చాలా మంది భయపడతారు స్టార్టింగ్లోనే. Yes. ఈసారి మళ్ళీ పేపర్ కూడా చాలా హార్డ్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 31 మార్క్స్ వస్తాయని. Yes. కానీ నేను చాలా టైం స్పెండ్ చేశాను మ్యాథ్స్ పైన. నార్మల్గా నేను ఓన్లీ ప్రాక్టీస్ చేసింది టెస్ట్ సిరీస్ రాయడం ఇవే చేశాను. అంటే ఇంకా స్పెషల్గా నేను ఏం ఎక్కువ చేయలేదు. కానీ ప్రాక్టీస్ సెట్స్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా వెళ్ళాలి, అంటే డీప్గా వెళ్ళాలి. ఎక్కడ నుండి ఏ కాన్సెప్ట్స్ వస్తున్నాయి, ఇది అంటే నార్మల్గా మీద చూసుకుంటే ఫార్ములాస్ వరకు వెళ్ళవచ్చు. కానీ అవి కాకుండా ఇంకా వేరే కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. సాయి మీద క్వశ్చన్స్ అర్థం చేసుకుంటే అవి ఎక్కువ తెలుస్తాయి. సో స్టూడెంట్స్, ఈమె మాటల్లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ వీడియో చూసినట్టు మ్యాథ్స్ మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వీడియో చూడకూడదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పింది, మ్యాథ్స్ చూసి ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ బిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే అలాంటి మోడల్ క్వశ్చన్స్ మనము చాలా ఈజీగా ఎగ్జామ్ హాల్లో చేయగలుగుతాం. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లాగా మ్యాథ్స్ కాదు. ఎందుకంటే మ్యాథ్స్ మనకు ఫార్ములా తెలిసినా కూడా దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి కంపల్సరీ మనం ఎగ్జామ్ హాల్లో కూడా ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. కాబట్టి దానికి ఒకటే ఒక సీక్రెట్ ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. సో సుప్రజ, మరి ఫిజిక్స్ అంటే చాలామంది భయపడతారు. ఫిజిక్స్లో 25 మార్క్స్కి నీకు 20 మార్క్స్ వచ్చాయి. సో మరి నీకు ఫిజిక్స్లో 25కి 20 మార్క్స్ ఎలా వచ్చాయో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఫిజిక్స్ దాదాపు అన్ని చాప్టర్స్ సాయి మీద వీడియోసే చూసా. సార్ చాలా బాగా చెప్పారు. నేను అవే నోట్స్ రాసుకొని వాటినే ప్రిపేర్ అయ్యా. నా తర్వాత బిట్స్ చేయడం, ప్రాక్టీస్ సెట్స్నే ఎక్కువ చేసా. 2-3 టైమ్స్ అలా చేసా ప్రాక్టీస్ సెట్స్. ఇంకా ఇవన్నీ గుర్తుంచుకోవడానికి నువ్వు ఏమన్నా షార్ట్ నోట్స్ రాయడం అంటూ అలా ఏమైనా చేసావా? అంటే ఈ సెట్ లాస్ట్ వస్తున్నప్పుడు, డేట్ వస్తున్నప్పుడు నేను నార్మల్గా అన్ని రివిజన్కి మీద చూసుకుంటే వెళ్ళప్పుడు ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు. ఓన్లీ థియరీ పార్ట్ చూసుకొని ఫార్ములాస్ చూసుకొని వెళ్ళిపోయా. అప్పుడు నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు అక్కడ. ఓకే, వెరీ గుడ్. సో స్టూడెంట్స్, ఫిజిక్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫార్ములా తెలిసినా కూడా కండిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని గుర్తుపెట్టుకోవడానికి చూడండి, సుప్రజకి 25 మార్క్స్కి 20 మార్క్స్ వచ్చేసాయి. అక్కడ ఆమె చెప్తున్న మాట ఏంటంటే, మనము ఫిజిక్స్ వీడియో చూశాక ఒక షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని వాటి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయండి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడం వల్ల ఈజీగా మినిమం 20-15 అబోవ్ మార్క్స్ అయితే ఇవ్వడం గ్యారంటీ. సో సుప్రజ, మరి కెమిస్ట్రీకి వచ్చేస్తే కూడా కెమిస్ట్రీలో నీకు 25కి 20 మార్క్స్ వచ్చేసాయి. ఒకసారి నీ ప్రిపరేషన్ ఆఫ్ కెమిస్ట్రీ గురించి కూడా చెప్పు. కెమిస్ట్రీ కూడా నేను సాయి మీద ఓన్లీ టెక్స్ట్ బుక్ ఎక్కువ ప్రిపేర్ అయ్యా. అంటే నార్మల్ డిప్లొమా వాళ్ళకి ఇచ్చే టెక్స్ట్ బుక్ కన్నా సాయి మీద వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉండే. ఆ ఇన్ఫర్మేషన్నే నేను మామూలుగా ఎక్కువ ప్రిపేర్ అయ్యా. అన్నిటికన్నా కెమిస్ట్రీకి నాకు తక్కువ టైం పట్టింది, తొందరగా అయిపోయింది. సో ఈ కెమిస్ట్రీలో మనము స్పెషల్గా అంటే అన్ని సబ్జెక్ట్లో చేశాము. కెమిస్ట్రీలో నీకు గన్ షాట్ బిట్స్ అంటూ కూడా మేము కొన్ని డిజిటల్ బోర్డు పైన చెప్పాము. మరి అవి ఎలా యూజ్ అయ్యాయి ఒక్కసారి చెప్పు. అంటే నార్మల్ గన్ షాట్ బిట్స్ ఇస్తే అవిటిని 2-3 టైమ్స్ చేయడం ద్వారా ఇట్లా డైరెక్ట్ గుర్తుండిపోతాయి. ఎక్కువ అక్కడ టైం వేస్ట్ కాదు ఈ సెట్ టైంలో. నార్మల్గా అట్లా టైం సేవ్ చేసుకుంటుంటే వాటిని మ్యాథ్స్కి, ఆ టైంని మ్యాథ్స్కి యూజ్ చేసుకోవచ్చు. అది మనకు చాలా ప్లస్ అవుతుంది మ్యాథ్స్కి ఎక్కువ టైం పెట్టుకోవడం అనేది. సో స్టూడెంట్స్, నేను చెప్పేది ఏంటంటే, మనకు ఇంజనీరింగ్లో 100 మార్క్స్, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో 100 మార్క్స్. మీరు ఎప్పుడైనా సరే ఈ సెట్ ప్రిపరేషన్లో ఫస్ట్ ప్రిపేర్ కావాల్సింది కెమిస్ట్రీ అనుకుంటాను. ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది, ఈజీతో మనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది. అలా కెమిస్ట్రీలో ఎవరైనా సరే ఈజీగా ఒక్కసారి మన సాయి మీద మెటీరియల్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతే నా ఒపీనియన్ మోర్ దాన్ 15 మార్క్స్ వచ్చేస్తాయి. ఒప్పుకుంటావు కదా సుప్రజ? ఎస్. సో స్టూడెంట్స్, సో ప్రిపరేషన్ కూడా మీరు కెమిస్ట్రీతో ప్రిపేర్ కండి. ఆ కెమిస్ట్రీతో ప్రిపేర్ అయ్యాక ఫిజిక్స్ వీడియోలు చూస్తూ ఏం చేయాలి, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మ్యాథ్స్ మాత్రము కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. సో సుప్రజ, ఒక్కసారి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్కి వద్దాం. ఇంజనీరింగ్లో 100 మార్క్స్, 100 మార్క్స్లో నీకు 78 మార్క్స్ వచ్చాయంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఆల్మోస్ట్ 80% మార్క్స్ నువ్వు ఇంజనీరింగ్లో గెయిన్ చేసావు. మరి ఇంజనీరింగ్లో 80 మార్క్స్ గెయిన్ చేయాలంటే ఏమేం చాప్టర్లు ఎక్కువగా ప్రిపేర్ కావాలి, అవి ఎలా ప్రిపేర్ కావాలి? ఎందుకంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే మనకు ఒక నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్. ఇంజనీరింగ్లో అంటే మళ్ళీ బీటెక్లో కూడా అవి చదువుతాం కాబట్టి, సో ఇంజనీరింగ్ అనేది ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా మార్క్స్ స్కోర్ చేయాలి, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంజనీరింగ్ అనేది నేను స్టార్టింగ్ నుండి చాలా వీక్గా ఉండేదాన్ని. నార్మల్గా టెస్ట్ సిరీస్లో కూడా నాకు తక్కువ మార్క్స్ వస్తుండే.
సో అందుకనే నేను చాలా ఎక్కువ టైం పెట్టేసా. అండ్ మళ్ళీ ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ప్రియారిటీ కాకుండా అన్నిటికీ ఈక్వల్ ప్రియారిటీ ఇచ్చుకుంటూ వచ్చా. ఓకే. ప్రతి సబ్జెక్ట్కి నేను ఈక్వల్ టైమే పెట్టా. ప్రాక్టీస్ సెట్స్ చేయడం, మళ్ళీ టెస్ట్ సిరీస్ రాయడం, మళ్ళీ నార్మల్గా వీడియోస్ పెట్టాక లాస్ట్లో టెస్ట్లు పెడతారు కదా, అవి కూడా నేను చాలాసార్లు అటెంప్ట్ చేసాను. అంటే ఓన్లీ 1 అటెంప్ట్ కాకుండా 2-3 టైమ్స్ అటెంప్ట్ చేసేదాన్ని. అంటే ఫస్ట్ టైం స్కోర్ కన్నా సెకండ్ టైం బెటర్ రావాలి, సెకండ్ టైం కన్నా థర్డ్ టైం 2-3 టైమ్స్. అంటే సేమ్ క్వశ్చన్స్ అన్ని చూడకుండా వీటిని మళ్ళీ ప్రాక్టీస్ చేసేదాన్ని. ఓకే. దీంట్లో మరి కొన్ని సబ్జెక్ట్స్, ఇప్పుడు కోర్ సబ్జెక్ట్స్లో మనకు చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, దాంట్లో ఎక్కువగా మార్క్స్ వచ్చే కోర్ సబ్జెక్ట్స్ పేర్లు ఏమైనా చెప్తావా? మైక్రో ప్రాసెసరా? ఓకే. మైక్రో ప్రాసెసర్ అండ్ ప్రోగ్రామింగ్ వచ్చేసి ఒకసారి జావా ఇస్తున్నారు, ఒకసారి సి ఇస్తారు. ఈసారి 2021లో అంటే ఎక్కువగా 100 మార్కుల పేపర్లో 15 అబోవ్ మార్క్స్ వచ్చిన సబ్జెక్ట్స్ పేరు అలా ఏం గుర్తులేదు సార్. ఓకే. సిఓ సబ్జెక్ట్, ఆర్డిబిఎంఎస్ ఇలా ఉంటాయి కదా మీకు, వాటిలో ఎక్కువగా స్కోర్ చేసుకోవడానికి అలా అన్నిటిపైన ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చేసాం. సో ఇంకా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మీ జూనియర్స్ ఎలా ప్రిపేర్ కావాలి అది ఒకసారి, అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అనేది మ్యాథ్స్ అనేది మనం ఫస్ట్ ఇయర్లో చదివేస్తాం, సెకండ్ ఇయర్లో చదివేస్తాం, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఫస్ట్ ఇయర్లో చదివేస్తాం. ఇంజనీరింగ్ అనేది మనం ఒక 3 ఇయర్స్ చదువుతాం, తర్వాత మళ్ళీ బీటెక్లో కూడా ఇదే ఇంజనీరింగ్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ చదువుతాం. సో ఈ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, తర్వాత డిప్లొమా బేస్డ్ జాబ్స్ కూడా మనం బీటెక్లో చదువుకుంటూ ఇంజనీరింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, మరి ఈ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అయ్యావు, వీళ్ళు జూనియర్స్ ఎలా ప్రిపేర్ కావాలి ఒకసారి? ఇంజనీరింగ్లో నేను స్టార్టింగ్ ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకుంది డిజిటల్ ఎలక్ట్రానిక్స్. నార్మల్గా అందులో కర్నాగ్ మ్యాప్స్ అవి ఇవి సింప్లిఫికేషన్స్ ఉంటాయి, అంటే కొంచెం మ్యాథ్స్ టైప్లో ఉంటుంది సబ్జెక్ట్. సో వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. కర్నాగ్ మ్యాప్స్ ద్వారా ఎస్ఓపి చేయడం, పిఓఎస్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ చేయడం, అట్లా వాటి ఫార్మేషన్స్ చేయడం మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అవి ప్రాక్టీస్ చేశాక లాజిక్ గేట్స్ వీటివి నార్మల్ ట్రూత్ టేబుల్స్ గుర్తుపెట్టుకోవడం, మళ్ళీ ఒక్కొక్క హాఫ్ ఆర్డర్కి ఎన్ని 9 గేట్స్ పడతాయి, అట్లా గేట్స్కి సంబంధించినవి అవన్నీ పక్కాగా ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ లాజిక్ ఫ్యామిలీస్ వచ్చేసి మెమరీస్ ఇవన్నిటి గురించి ఎక్కువగా గుర్తుంచుకోవాలి. కానీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి ఎక్కువగా మ్యాప్స్ దగ్గర క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, బూలియన్ ఆల్జిబ్రా దగ్గర ఎక్కువ చూసుకోవాలి, మిగతావి ఈజీగానే అయిపోతుంది ఇంజనీరింగ్లోకి అయిపోతాయి. సో టోటల్గా ఓవరాల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ ఈ 4 సబ్జెక్ట్స్ని నువ్వు ఏ డిప్లొమాలో ఏ నుండి ప్రిపేర్ అయ్యావు? అంటే నీకు ఇప్పుడు డిప్లొమా 3 ఇయర్స్ కోర్స్, సో అంటే నీకు డిప్లొమా తర్వాత ఈసెట్ ఎగ్జామ్ ఉంటుందని ఎప్పుడు తెలిసింది? డిప్లొమా ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే తెలిసింది. సో మరి నువ్వు ప్రిపరేషన్కి ఎంత టైం తీసుకున్నావు? ప్రిపరేషన్కి సార్ నేను ఈసెట్కి సాయిమేదాలో జాయిన్ అయ్యాకనే స్టార్ట్ చేశాను. అప్పుడు కూడా 2-3 మంత్స్ నేను లేట్ చేశాను సార్. అంటే నార్మల్ స్టార్టింగ్లో తక్కువనే చేస్తుండేదాన్ని ప్రిపరేషన్, మేబీ 1 అవర్ 2 అవర్స్ చేస్తుండే అంతే, అంతకుమించి ఎక్కువ చేస్తుండే. కానీ జనవరి వచ్చాక నేను ఎక్కువ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో మరి ఇప్పుడు స్టూడెంట్స్ నేను ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, మనము ప్రతి చాప్టర్కి టాపిక్ వైజ్ టెస్ట్ పెడుతున్నాం, తర్వాత ప్రీవియస్ ఈసెట్ బిట్స్ పెడుతున్నాం, మార్క్ టెస్ట్ పెడుతున్నాం, గ్రాండ్ టెస్ట్ కూడా పెడుతున్నాం. వీటి వల్ల స్టూడెంట్కి ఎలా బెనిఫిట్ అవుతుంది, నీకు ఎలా బెనిఫిట్ అయింది ఈ సెట్లో ఒక్కసారి? నార్మల్గా టెస్ట్ సిరీస్ పెడుతున్నప్పుడు అన్ని టెస్ట్ రాశాను, చాప్టర్ వైజ్గా రాసా, గ్రాండ్ టెస్ట్ రాసా, సిరీస్ రాసా, అన్నీ రాశాను. నేను మ్యాథ్స్లో నార్మల్గా అందరికన్నా ఫస్టే వచ్చింది. ఓకే, వెరీ గుడ్. కానీ బ్రాంచ్లో రాలేదు. ఓకే. అట్లా తెలిసిపోతుంది మన పెర్ఫార్మెన్స్ ఎక్కడ ఉన్నది, మన కాంపిటీటర్స్ మనతోటి ఈసెట్ రాసే వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు, మనం ఇంకెంత డెవలప్ కావాలి. ప్లస్ ఆ టెస్ట్లు చూస్తుంటే ఏ టాపిక్ దగ్గర మనం వీక్ ఉన్నాం అక్కడ ఇంకెక్కువ టైం స్పెండ్ చేయాలి. అంటే నార్మల్గా అయితే టెస్ట్లు లేకపోతే మళ్ళీ అన్నిటిని రివైజ్ చేసేస్తాం, ఒక దాని మీద స్పెషల్గా ఫోకస్ చేయం. కానీ టెస్ట్లు ఉండేసరికి ఎక్కడ మార్క్ పోతుంది, ఆ మార్క్ ఎందుకు పోతుంది, ఆ టాపిక్ ఏంటి అనేది ఎక్కువ సెట్ చేయడం, అవి నాకు ఎక్కువ ప్లస్ అయ్యాయి. వెరీ గుడ్. సో స్టూడెంట్స్, సుప్రజ చెప్పినట్టు మనము ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఇక్కడ ఏంటంటే ఎన్ని ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు ఆ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కానీ నాన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కానీ అంత ఈజీ అవుతుంది. ఎందుకంటే మనకు ఈసెట్ అనేది ఒక 200 మార్క్స్ ఎగ్జామ్. ఆ 200 మార్క్స్ ఎగ్జామ్ 180 మినిట్స్లో చేయాలి. అంటే ఏంటి, ఒక క్వశ్చన్ని లెస్ దాన్ 1 మినిట్లో సాల్వ్ చేయాలి. ఇది ఎప్పుడు నీకు ఈజీ అనిపిస్తుంది అంటే, ద ఓన్లీ వన్ థింగ్, నువ్వు నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ క్వశ్చన్ అనేది నీకు ఈజీ కావడం వల్ల మాత్రమే నీకు పేపర్ అనేది ఈజీ వస్తుంది. చూడండి, ఈసారి మన సాయి మీద ఈసెట్ కోచింగ్ సెంటర్లో 6 బ్రాంచెస్లో స్టేట్ ఫస్ట్, వీటితో పాటు
సిఎస్సిలో ఇన్ టాప్ 10 9 ర్యాంక్స్ వచ్చేసాయి, ఈసీలో టాప్ 10 9 ర్యాంక్స్ వచ్చాయి, మిగతా బ్రాంచెస్లో 8 ర్యాంక్స్ కూడా వచ్చేసాయి ఇన్ టాప్ 10. అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల మీకు 3 పాయింట్స్ ఇంపార్టెంట్. ఒకటి టైం ఫ్యాక్టర్ తెలిసిపోతుంది. ఎందుకంటే చాలా మంది మనకి ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా చెప్పేది ఏంటంటే, సార్ నాకు టైం సరిపోలేదు సార్, నాకు మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయగానే టైం అయిపోతుంది సార్ అంటారు. ఎగ్జామ్ ప్రిపేర్ చేసిన వాళ్ళకి కూడా తెలుసు ఏంటంటే ఈ క్వశ్చన్స్ అన్నీ ఒక ప్రిపేర్ అయిన స్టూడెంట్ అనుకున్న టైంలో కంప్లీట్ చేయగలుగుతాడు. మరి ఎవరు చేయగలుగుతారంటే ద పర్సన్ హూ ప్రాక్టీస్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో సుప్రజ చేసింది కూడా అదే. ఏం చేసింది అమ్మాయి? డిప్లొమా సెకండ్ ఇయర్ నుంచే ఈ సెట్ ఎలా ప్రిపేర్ కావాలని డిసైడ్ చేసుకొని సాయి మేధా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయి అప్పటి నుండే నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ని, నెంబర్ ఆఫ్ టైమ్స్ వీడియోస్ చూసుకుంటూ మనం ఇచ్చిన ఎవ్రీ సండే ఎగ్జామ్, తర్వాత టాపిక్ వైజ్ ఎగ్జామ్, ప్రీవియస్ ఈ సెట్ ఎగ్జామ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈరోజు ఆమె అనుకున్న గోల్లో ఒక 50% రీచ్ అయింది. ఎందుకు 50% అంటున్నానంటే బీటెక్లోకి ఎంటర్ అయిపోయింది. ఇంకా బీటెక్లో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఒక 3 ఇయర్స్ చదవాలి కాబట్టి నేను ఏమంటున్నాను, 50% గోల్ రీచ్ అయిపోయింది. సో సుప్రజ, ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నిన్ను. మరి నీకు సిఎస్సి చూజ్ చేసుకున్నావు, ఇప్పుడు నువ్వు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయిపోతావు. ఎస్, మరి నీకు అనుకున్న గోల్ ఏంటి? నాకు సార్ ఇప్పుడైతే ప్లేస్మెంట్స్ సైడ్ వెళ్ళాలని ఉంది. బీటెక్ నార్మల్గా చేసి టాప్ కంపెనీలో ప్లేస్ రావాలని ఉంది. వెరీ గుడ్. అంటే నీకు దాంట్లో ఇంకా మంచి మంచి కంపెనీస్ ఇలా ఉన్నాయి కదా, దాంట్లో ఎలా, ఏ కంపెనీ డ్రీమ్ కంపెనీ ఇలా ఉంటాయి కదా, ఎలా? నా డ్రీమ్ కంపెనీ వచ్చేసి అమెజాన్ సార్. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ చాలా ఉంటాయి కదా, దాంట్లో చూస్ చేసేసుకుంటా. ఓకే, మరి నువ్వు ఇప్పుడు ఇంత స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసావు కాబట్టి నిన్ను ఇన్స్పిరేషన్ చేసుకొని ఈ సెట్ 2022 స్టూడెంట్స్, ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్, ఈ సెట్ 2022 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఈ సెట్ 2022 ఎలా ప్రిపేర్ కావాలి కొన్ని పాయింట్స్ చెప్పండి. ఈ సెట్కి స్టార్టింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మ్యాథ్స్ తీసుకోండి. అంటే టైంని డివైడ్ చేసుకోండి. ఫస్ట్ మ్యాథ్స్ అన్నిటికన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది, ప్లస్ కొన్నిసార్లు మీ డెడ్ లైన్స్ కూడా దాటిపోతుంది. మ్యాథ్స్కి అన్నిటికన్నా రోజులో ఎక్కువ టైం పెట్టాల్సి వస్తుంది. స్టూడెంట్స్ ఒక్క నిమిషం సుప్రజ, ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే సుప్రజ, టైం ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైం ప్లానింగ్ అనేది నువ్వు నీకు అనుకున్న సబ్జెక్ట్స్ ప్రకారంగా ప్లాన్ చేసుకోవాలి. ఆ టైం ప్లానింగ్ చేసుకున్నప్పుడే మ్యాథ్స్కి ఇంత టైం ప్లాన్ చేసుకోండి, ఫిజిక్స్ ఇంత టైం ప్లానింగ్, కెమిస్ట్రీ టైం ప్లానింగ్, ఇంజనీరింగ్ కూడా ఒక టైం ప్లానింగ్ చేసుకుంటే మనం ఆ టైం ప్లానింగ్లో ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ప్రాక్టీస్ చేసుకుంటాం. సో సుప్రజ చెప్పినట్టు ఫస్ట్ మీరు ఏం ప్రిపేర్ అవ్వమంటున్నారు? మ్యాథ్స్. ఓకే, మ్యాథ్స్లో కూడా మళ్ళీ ఆల్జిబ్రా, జామెట్రీ, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఇలా ఉంటాయి కదా, దాంట్లో ఫస్ట్ ఏది ప్రిపేర్ కమ్మంటారు? ఇలా అంటే డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ చాలా లెంతీ చాప్టర్స్ అవి రెండు, వాటికి చాలా టైం తీసుకుంటుంది. ఓకే, సో నేనైతే సీరియల్ వైజ్గా వెళ్ళిపోయా సార్. ఓకే, నార్మల్గా ఫస్ట్ మ్యాథమెటిక్స్ 1 సాయి మీద బుక్ కంప్లీట్ చేశాక సెకండ్ దానికి వెళ్ళిపోయా. ఫస్ట్ బుక్ కంప్లీట్ చేయడానికి నాకు తక్కువ టైం పట్టింది, కానీ సెకండ్ బుక్ కంప్లీట్ చేయడానికి నాకు చాలా ఎక్కువ టైం పట్టింది. ప్లస్ సెకండ్ బుక్ ఇంకా హార్డ్ కూడా ఉండే చాలా. అండ్ ఫస్ట్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ కొన్ని ప్రాబ్లమ్స్ చూడగానే మరి మనం హార్డ్గా ఫీల్ అవుతాం. మరి నీకున్న ఈ ఎక్స్పీరియన్స్తో ఆ హార్డ్ క్వశ్చన్ని ఇప్పుడు మీ జూనియర్స్ ఈజీగా చేయడానికి ఏమైనా ట్రిక్స్ కానీ లేదంటే ఫాలో అయ్యావా? ట్రిక్స్ అంటూ ఏముండవు సార్. నార్మల్గా క్వశ్చన్ చూడగానే అది ఏ చాప్టర్ నుండి వచ్చింది, ఏ ప్రాసెస్లో వస్తుంది. మేబీ ఒక ప్రాసెస్ రాకపోతే జస్ట్ 2 minutes ఇంకో ప్రాసెస్కి వెళ్ళిపోతే చేయాలి. అంటే ఒకవేళ ఇంకా ఎక్కువ హార్డ్ అనిపించి రాకపోతే వదిలేసి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళండి. ఎక్కువ టైం వేస్ట్ చేయదు దేనిపైన. అన్నిటికన్నా టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ వస్తుందని అంటే ఒక 1 minute ఎక్కువ పెట్టినా పర్లేదు, కానీ రాకపోతే మాత్రం ఎక్కువ 5 minutes అట్లా వేస్ట్ చేయొద్దు. ఓకే, మ్యాథ్స్కి అలా ప్రిపేర్ మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా ప్రిపేర్ కమ్మంటావు చెప్పు మీ జూనియర్స్కి? ఫిజిక్స్ కూడా చాలా తక్కువ టైమే తీసుకుంటుంది. ఓకే, నేను నార్మల్గా వీడియోస్ యూస్ చేసా, ప్రాక్టీస్ చేసా అంతే. ప్లస్ నోట్స్ రాసా, వీడియో చూస్తున్నప్పుడే నోట్స్ రాసా, మళ్ళీ దాన్ని లాస్ట్లో ప్రిపేర్ అయ్యా. చాలా మంది ఏమంటారంటే వీడియో చూసుకుంటూ నోట్స్ రాయాలంటే కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు కదా. సో మరి నువ్వు వీడియో చూసుకుంటూ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసావు? సార్ రాస్తున్నప్పుడే రాసేదాన్ని, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చూసేదాన్ని ఫస్ట్, లేకపోతే తర్వాత వీడియో ఆపేసి మళ్ళీ రాసుకున్నాను. సో స్టూడెంట్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే మనము సాయి మీద వీడియోస్లో కొన్ని టాపిక్స్ 15 minutes ఉంటాయి, కొన్ని టాపిక్స్ 20-25 minutes ఉంటాయి. సో
ఒక వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత గుర్తుంచుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు సుప్రజ చెప్పినట్టు నేను చెప్తున్నట్టు ఏంటంటే, ఒక వీడియోని మనం ఒక 10 మినిట్స్ వరకు చూసి అక్కడ ఆ వీడియోని ఆపేసేసేసి మనం ఏం విన్నామో దాని గురించి నోట్స్ రాసుకోమంటున్నావు, అంతే కదా సుప్రజ? సో అలా నోట్స్ రాసేసుకొని అలా ఒక టాపిక్ వైజ్ కంటిన్యూస్గా ఉన్న వీడియో చూసేసి ఆ చాప్టర్ రిలేటెడ్ ఉన్న క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసేసి దాని తర్వాత ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్ చేయండి. సో ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, ప్రతి చాప్టర్కి ఒక న్యూ పేజ్ ప్రిపేర్ చేసేసుకొని చాప్టర్ నేమ్ రాసేసుకొని దాంట్లో కీ పాయింట్స్, ఆ కీ పాయింట్స్ రిలేటెడ్ ఫార్ములాస్, ఆ కీ పాయింట్ రిలేటెడ్ ఫార్ములాస్లో డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఎక్కువ ఫిజిక్స్లో క్వశ్చన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అడుగుతాడు, లేకపోతే అప్పుడప్పుడుగా ఇండిపెండెంట్ ఆఫ్ అని క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. సో మెయిన్గా ఫిజిక్స్లో నువ్వు చూసుకోవాల్సినవి డెఫినేషన్, ఫార్ములాస్, నెక్స్ట్ ఆ ఫార్ములాస్లో ఉన్న రిలేషన్, యూనిట్స్. సో 30% క్వశ్చన్స్ మనకు ఫిజిక్స్లో కూడా న్యూమెరికల్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మరి ఆ న్యూమెరికల్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఈజీగా చేయాలంటే ఎలా? సార్ న్యూమరికల్ వచ్చేసి మనం ప్రాక్టీస్ చేస్తే అది అలవాటు అయిపోతుంది సార్. లాస్ట్లో ఒక థియరీకే ఎక్కువ మిస్ చేస్తాం. న్యూమరికల్ అనేది చేస్తాం కాబట్టి ఎక్కువ గుర్తుండిపోతుంది. అక్కడ క్వశ్చన్ చూడంగానే వచ్చేస్తుంది ప్రాసెస్ కూడా, కానీ థియరీ ఎక్కువ మర్చిపోతుంది. సో సుప్రజ చెప్పినట్టు మనకి ఏంటంటే థియరీ అనేది ఆల్మోస్ట్ అందరూ మర్చిపోతారు. కాబట్టి ఆ థియరీ పాయింట్స్ గుర్తుంచుకోవడానికి మనం ఒక బుల్లెట్ పాయింట్స్ కానీ లేకపోతే ఆ రిలేటెడ్ టేబుల్స్ కానీ కంపారిజన్స్ కానీ ఒక చాప్టర్కి ఒక సెపరేట్గా టేబుల్ ప్రిపేర్ చేసుకొని వాటి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్ చేయడం వల్ల మనకు ఫిజిక్స్లో మోర్ దాన్ 20 మార్క్స్ వచ్చాయి కూడా. అది సుప్రజ మాటలోనే మనం తెలుసుకున్నాం. సుప్రజ, మరి కెమిస్ట్రీలో 25కి 20, ఎందుకంటే కెమిస్ట్రీ అంటే ఆల్మోస్ట్ థియరీ, వీడియో చూస్తాము అర్థమవుతుంది అంతే. కానీ ఎగ్జామ్ అంటే దాదాపు మళ్ళీ ఇప్పుడు 2022 అంటే వాళ్ళకి ఒక 6-7 మంత్స్ ఉంది. సో మరి 6-7 మంత్స్ వరకు వీడియోస్ అన్ని వాళ్ళకు కంటెంట్ గుర్తుండాలంటే ఎలా గుర్తుంచుకోవాలి? స్టార్టింగ్ ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. అప్పుడు ఎక్కువ టైం పెట్టేసి మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేయాలి సార్. రివిజన్ వచ్చేసి 2-3 టైమ్స్ చేయాలి. కెమిస్ట్రీ వచ్చేసి చాలా ఈజీగా వచ్చే స్కోరింగ్ సబ్జెక్ట్, కానీ మర్చిపోతారు తొందరగా థియరీ కాబట్టి. ఒక్కసారి చదివితే సరిపోదు, దాన్ని ఒక 2-3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్ ఏమైనా చదివినా పర్లేదు. ఎందుకంటే అక్కడ క్యాలిక్యులేషన్స్ ఉండవు, ఏముండవు. తొందరగా 10 మినిట్స్లో మనం కెమిస్ట్రీ పేపర్ మొత్తం పెట్టేయచ్చు. వెరీ గుడ్. సో కెమిస్ట్రీ అనేది ఏంటంటే చాలా ఈజీ సబ్జెక్ట్. సో కాకపోతే ఏంటంటే థియరీ కాబట్టి స్టూడెంట్ మర్చిపోవడానికి చాలా ఆస్కారం ఉంది. సో వీటిని కూడా మనం ఒక మైండ్ మ్యాప్లో కానీ మెమొరీ టెక్నిక్స్తో మనం ఒకటి షార్ట్ కట్స్ లాగా వర్డ్స్లో రాసుకుంటూ దానికి రిలేషన్ ఎలా ఉందో ఒక ఫిగర్ లాగా ప్రిపేర్ చేసుకుంటే వాటిని చూసుకుంటూ మనం రివైజ్ చేస్తేనే, ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటంటే ఎవరైతే ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవుతారో, ఎఫెక్టివ్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకు మాత్రమే గుర్తుంటాయి. ప్లస్ ఇవన్నీ ఏంటంటే బేస్డ్ ఆన్ ఐక్యూ క్వశ్చన్స్. మనకు చదవడం ఒక ఎత్తు, గుర్తుంచుకోవడం ఒక ఎత్తు. సో ఆ గుర్తుంచుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యారు అనేది మేము మీకు చెప్తున్నాం. సో స్టూడెంట్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా గుర్తుంచుకోవాలి సుప్రజ చెప్పేసింది. సుప్రజ ఇంకా లాస్ట్ జూనియర్స్కి ఇంజనీరింగ్ 100 మార్క్స్ వెయిటేజ్ కాబట్టి ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా కంక్లూడ్ చేయాలి ఒకసారి? స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నేను సీరియల్ వైజ్గా వెళ్ళిపోయా. అందులో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ ఎక్కువ ప్రాక్టీస్ చేశా. తర్వాత మైక్రో ప్రాసెసర్కి వెళ్ళా. మైక్రో ప్రాసెసర్ తొందరగానే ఈజీగానే ఉంటుంది, ఓన్లీ థియరీ ఉంటుంది. నెక్స్ట్ సి వచ్చేసి ప్రోగ్రామింగ్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది, ఏ ఎర్రర్స్ అనేటివి, లేకపోతే అక్కడ క్యాలిక్యులేషన్స్ టైప్లో కూడా ఇస్తారు సిలో. C++, జావా ఇలా రిలేటెడ్గా ఉంటాయి. C++, జావా మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, ఇది ఎందుకు డెవలప్ చేశారు, ఎవరు డెవలప్ చేశారు, ప్లస్ అందులో ఉండే దీనికన్నా అడ్వాంటేజెస్ ఇందులో ఏముంటాయి. ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ గురించి చెప్తున్నావు. ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ డిప్లొమా లెవెల్ బుక్స్ ఉంటాయి, మన సాయి మీద మెటీరియల్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే డిప్లొమా అంటేనేమో ఒక లెవెల్గా ఉంటుంది, మనకి ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఆల్మోస్ట్ మనం బీటెక్లో ఎంటర్ అవుతుంది, కొంచెం లెవెల్ కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఆ డిప్లొమా నుంచి నువ్వు ఈ ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మనకు ఈ సాయి మీద మెటీరియల్ అనేది నీకు ఎలా యూజ్ అయింది?
సాయి మీద మెటీరియల్లో నార్మల్గా గన్ షాట్ బిట్స్ గన్ షాట్ పాయింట్స్ లాగా ఇస్తారు. Yes. అందులో దాని ద్వారా ఇవ్వడం ద్వారా డైరెక్ట్ పాయింట్ గుర్తుండిపోతుంది. ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని అవసరం లేదు, ఇదంతా స్పెషల్గా పాయింట్ గుర్తుంచుకోవడానికి. సో అవి థియరీస్ని ప్లస్ ప్రాక్టీస్ సెట్స్ని 2-3 టైమ్స్ చేస్తే సరిపోతుంది. సో స్టూడెంట్స్, సుప్రజ చెప్తున్నట్టు ఏంటంటే ఇంజనీరింగ్ 100 మార్క్స్. ఇప్పుడు ఈ 100 మార్క్స్ సిలబస్ వచ్చేసి మనము డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుండి చదువుతాం, అంతే కదా Yes, sir. సుప్రజ? సో ఈ సబ్జెక్ట్స్ని మీరు డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుండే చదువుకుంటూ ప్లస్ మన సాయి మీద మెటీరియల్లో ఉన్న బుల్లెట్ పాయింట్స్, కీ పాయింట్స్, సినాప్సిస్ అన్నిటినీ కంబైన్ చేసుకుంటూ మళ్ళీ మీరు ఒక సెపరేట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ బిట్స్ మనము రివైజ్ చేస్తాం. సో సుప్రజ, ఇక్కడ నీకు ఇప్పుడు సిఎస్సి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో కూడా నాకు తెలిసి ఎక్కువగా న్యూమరికల్ క్వశ్చన్స్ ఉండవు, రైట్? ప్రోగ్రామింగ్ క్వశ్చన్సే ఉంటాయి. Yes, sir. మరి ఆ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అంటే ఆ కాన్సెప్ట్ లాజికల్తో కూడుకొని ఉంటాయి. Yes, sir. మరి వాటిని నువ్వు ఎలా ఈజీగా చేశావు? ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే సింటాక్స్ చూడాలి, ఎక్కడైనా మిస్టేక్ ఉంటే డైరెక్ట్ ఎర్రర్స్ అయిపోతాయి, లేకపోతే చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఇస్తారు. కానీ ఈసారి లెంత్ ఇచ్చి క్వశ్చన్ చిన్న వన్ స్టేట్మెంట్లో క్యాలిక్యులేషన్ ఇచ్చేశారు. ఓకే, అక్కడ అంటే మరి అలాంటి సింటాక్స్ ఎర్రర్స్ కానీ ఆ చిన్న ప్రోగ్రామ్ ఇచ్చేసి దాని అవుట్పుట్ అడగడం కానీ చేయాలంటే నువ్వు ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అయ్యావు? ఒకసారి వాళ్ళకి కూడా కొన్ని స్టాండర్డ్ బుక్స్ కూడా ఉంటాయి కదా, ఒకసారి అవి కూడా చెప్పేస్తే. బుక్స్ కన్నా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెన్స్. సో బుక్స్ కన్నా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పావు. మరి నువ్వు ప్రాక్టీస్ చేయడానికి ఇంకా సాయి మీద మెటీరియల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నావు, బిట్స్ని ఎలా యూజ్ చేసుకున్నావు ఒకసారి? సాయి మీదలో నార్మల్గా ప్రాక్టీస్ సెట్స్ ఇస్తారు కదా సార్, అందులో ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ఇస్తే నేను వాటిని సపరేట్గా కంపైల్ చేసి ఎర్రర్స్ చూసేదాన్ని. ఓకే, అంటే ఏ స్టేట్మెంట్లో ఎర్రర్ వస్తుంది, ఆ సింటాక్స్ ఎలా ఉండాలి, ఇది ఎట్లా పెడితే ఎక్కడ ప్రోగ్రామ్ ఎలా ఫ్లో అవుతుంది, లాజిక్ ఇలాంటివి చూసుకుంటే ఈజీ అవుతుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ యొక్క లాజిక్ తెలిస్తే ఆన్సర్ ఈజీగా పెట్టవచ్చు. ఓకే, అంటే ఈసారి 2021లో ఇంజనీరింగ్ క్వశ్చన్స్ నీకు ఏ లెవెల్లో అనిపించాయి? మీడియం లెవెల్గా ఉన్నాయా, కొంచెం అడ్వాన్స్ లెవెల్లో వచ్చాయా? అడ్వాన్స్ లెవెల్లో వచ్చాయి సార్. నార్మల్గా కొన్ని రిపీట్ అయిన ఈ సెట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. ఓకే, వీటిని ప్రాక్టీస్ చేయడం ఎక్కువ హెల్ప్ఫుల్ అయింది. నార్మల్గా మళ్ళీ ప్రాక్టీస్ సెట్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా కొంచెం హార్డ్ ఉన్నా ఏమనిపించలేదు. సో ఫైనల్గా సుప్రజ, మరి డిప్లొమా అయిపోయింది, బీటెక్లో వన్ ఆఫ్ ద టాపెస్ట్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయిపోతున్నావు. మరి ఒక్కసారి నీ డ్రీమ్, నువ్వు బీటెక్ తర్వాత ఎలాంటి జాబ్ చేసుకున్నావు చూసి చెప్తే స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని, ఎందుకంటే చాలామందికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అవేర్నెస్ అంటే ఏంటంటే వాళ్ళు చదువుకోవాలని ఉంటుంది, బట్ ఆ టైం ప్లానింగ్ అనేది ఎస్పెషల్గా మనం ఇలా టాపర్స్తో ఇంటర్వ్యూ చూస్తుంటే ఏమవుతుందంటే ఎస్ మనం కూడా ఒకటి సాధిద్దాం, అలాంటి ఇన్స్పిరేషన్ అనేది మనకు ఒకటి వస్తుంది. కాబట్టి సో సుప్రజ, నీ మాటల్లోనే మరి డిప్లొమా అయిపోయింది, స్టేట్ ఫస్ట్ తెచ్చుకున్నావు, టాప్ కాలేజ్ జాయిన్ అవుతున్నావు, కాబట్టి దాని తర్వాత నీ గోల్ ఏంటి ఒకసారి చెప్తే వాళ్ళకు కూడా ఒక రూట్ అనేది మనం చెప్పినట్టు అవుతుంది. నేను ప్లేస్మెంట్ సైడ్ వెళ్దాం అనుకున్నా, కానీ టాప్ కంపెనీలో ప్లేస్ చేయాలి. అలాగే గేట్ కూడా రాస్తా థర్డ్ ఇయర్లో. వెరీ గుడ్. గేట్లో మంచి ర్యాంక్ వస్తే అటు సైడ్ ఎంటెక్ సైడ్ వెళ్దామని అనుకుంటున్నాను. కానీ ఒకవేళ గేట్ 2 times ట్రై చేయొచ్చు, కానీ థర్డ్ ఇయర్లో గేట్ ట్రై చేస్తే ఫోర్త్ ఇయర్లో ప్లేస్మెంట్స్కి ట్రై చేసి టాప్ కంపెనీ వస్తే అటు వెళ్ళిపోతే, లేకపోతే ఇటు ఎంటెక్ చేయాలని అనుకుంటున్నాను. వెరీ గుడ్. సో స్టూడెంట్స్, ఆమె మాటల్లోనే విన్నారు కదా. సో ఆమె స్టేట్ ఫస్ట్ రావడానికి ఎలా ప్రిపేర్ అయింది, ఎలా టైం ప్లానింగ్ చేసుకుంది, ఏ సబ్జెక్ట్స్ని ఎలా డివైడ్ చేసేసుకుంది. సో ఇవన్నిటిని మీరు ఒకసారి కరెక్ట్గా ఫాలో అవుతే ఇలాంటి ర్యాంక్స్ మళ్ళీ ఈ సెట్ 2020లో ఇలాంటి ర్యాంక్స్ మనం ఎక్కువ మార్కులతో ఆల్రెడీ మనం రికార్డ్ బ్రేక్ చేసేసాం. ఏంటది? టాప్ 10 ర్యాంక్స్లో టాప్ 9 ర్యాంక్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు ఇంకా మన గోల్ ఏంటంటే ఒక్కసారి 200కి 200 మార్క్స్ రావడానికి మీకు ఇలాంటి రూట్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో సుప్రజ, once again congratulations. Thank you, Thank sir. you very much. Thank you, sir.